ప్రియమైన విద్యార్థులారా, అందరూ బాగున్నారా? అందరూ క్షేమంగా ఉన్నారా? శుభం. ఈరోజు మనం 10వ తరగతి ఉపవాచకము రామాయణ మహాకావ్యం, మరి దీంట్లో ఉన్నటువంటి అయోధ్యకాండ చివరి భాగాన్ని ఈరోజు మనం ముగించుకుంటాము. దీంతో 2 భాగాలు బాలకాండము, అయోధ్యకాండము, ఈ 2 భాగాలు మనము ముగించుకున్నటువంటి వాళ్ళము అవుతాము. సో ఇక మిగతా భాగాల్ని మనము నెక్స్ట్ మంత్ అంటే ఆగస్టు మాసం కాకుండా సెప్టెంబర్ మాసంలో మనం ప్రారంభించుకుంటాం. మరి ఈ మాసంలో మనం ఈ యొక్క చివరి రోజున అంటే ఈరోజు ఈ యొక్క భాగానికి సంబంధించి అయోధ్యకాండ చివరి భాగానికి సంబంధించిన అంశాల గురించి ఈరోజు మనము తెలుసుకోబోతూ ఉన్నాం. మరి ఈ పాఠం అయిపోయిన తర్వాత టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి 5వ పాఠము నగర గీతము, ఈ పాఠాన్ని మనం తర్వాత వీడియోలో చూస్తాం. ఓకేనా? సో ఈరోజు ఈ యొక్క క్లాసులో మనం మరికొన్ని విషయాల గురించి, రామాయణ మహాకావ్యంలో మరికొన్ని ఇంపార్టెంట్ విషయాల గురించి ఈరోజు మనం ఈ యొక్క క్లాసులో ధ్యానించుకోబోతూ ఉన్నాం. మరి అందరు కూడా సిద్ధంగా ఉన్నారా? తెలుగు వాచకం రామాయణ మహాకావ్యం దగ్గర పెట్టుకోండి. వాల్మీకి రామాయణానికి ఇది ఒక సంక్షిప్త రూపంగా మనం చెప్పుకుంటూ ఉన్నాం. మానవ జీవితాన్ని సంస్కరించగలిగినటువంటి మహాకావ్యం రామాయణ కావ్యం. మానవ హృదయాల నుంచి ఎప్పటికీ చెరగనటువంటి కథ, అమ్మా నాన్నల యొక్క అనుబంధం, పుత్రుల యొక్క అభిమానము, అన్నాదమ్ముల యొక్క అనుబంధము, అనురాగం, మరి భార్యాభర్తల యొక్క సంబంధం, గురుభక్తి, శిష్యానురక్తి, స్నేహఫలం, ధర్మబలం, వినయంతో వదకటం, వివేకంతో ఎదగటం, జీవకారుణ్య భావన, ప్రకృతి లాలన, ఇలా జీవిత పాఠశాలన్నింటినూ పట్టి చూపిస్తుంది రామాయణ కావ్యము. రామాయణాన్ని చదవటం అంటే మన జీవితాన్ని మనము చదవటమే. రామాయణం పారాయణ గ్రంథం, ఆచరణ ప్రధానమైనటువంటి గ్రంథం. ఉత్తమ ధర్మాలను ఆచరిస్తే మనిషిగా ఎలా ఎదగగలడో నేర్పుతుంది. చిన్న చిన్న పాత్రల ద్వారా సమున్నత సందేశాన్ని అందిస్తుంది. రామ విగ్రహాన్ ధర్మః సత్యధర్మ పరాక్రమః అన్న మహితోక్తిని మారీచుని నోటి నుంచి మహర్షి పలికించాడు. మరి రాముని వంటి ఆదర్శమూర్తి, రామాయణం వంటి ఆదర్శ కావ్యం నభూతో న భవిష్యతి. మనిషి ఉన్నంతకాలం, ఈ భూమి అనేది ఉన్నంతకాలం రామాయణ కావ్యం అనేది ఉంటుంది. ఎందుకంటే ప్రపంచ సాహిత్యంలోనే ఆది కావ్యము రామాయణ కావ్యము. వాల్మీకి మహర్షి దీన్ని రచించి ఆది కవిగా కీర్తికెక్కినటువంటి వాడు. రామాయణము, పౌలస్త్య వధాని, సీతయా చరితమని, మహత్ అని ఈ 3 పేర్లు ఈ యొక్క రామాయణ కావ్యానికి ఉన్నాయి. మరి అంతేకాదు 6 కాండలతో, 6 భాగాలతో ఆది కావ్యము, అయోధ్యకాండము, బాలకాండము, అయోధ్యకాండము, అరణ్యకాండము, కిష్కింధకాండము, సుందరాకాండము, యుద్ధకాండము, ఆ విధంగా 6 భాగాలతో, 6 కాండలతో అలరారుతూ ఉన్నటువంటి అద్భుతమైన కావ్యము రామాయణ కావ్యము. మరి ఈ యొక్క 24,000 శ్లోకాలతో మన దేశంలోనే కాదు ప్రపంచ దేశాల్లోనే రామాయణ కథ మనకి కనిపిస్తూ ఉంది. వారి ప్రతిభను అనుసరించి వాల్మీకి కథకు కొన్ని కథలు జోడించి ఎంతోమంది కవులు ఎన్నో రకాలుగా, ఎన్నో పద్ధతుల్లో మరికొన్ని రామాయణాలు కూడా మనకి ప్రస్ఫుటంగా కనిపిస్తూ ఉన్నాయి. మరి వాల్మీకి రామాయణ కథను సంక్షిప్తంగా ఈ కావ్యాల్లో మనము ఈ యొక్క భాగాల్లో మనం పరిశీలిస్తూ ఉన్నాం. మరి శ్రీరాముడు గుణాలు ఉన్నటువంటి వాడు. మరి రూపంలోనూ గుణములోనూ శ్రేష్ఠుడు, మహావీరుడు, మృదువుగా మాట్లాడతాడు, శరణన్న వారిని కాపాడుతాడు, కోపము గర్వము లేనటువంటి వాడు, సత్యం పలికేవాడు, పరుల సంపదను ఆశించినటువంటి వాడు, దీనులను ఆదుకునేవాడు, కాలాన్ని మనలాగా వ్యర్థపరుచుకోనటువంటి వాడు, విజ్ఞానంతో జీవించేవాడు, మరి సజ్జనులతో స్నేహం చేసేవాడు, వినయశీలి,
తల్లిదండ్రుల పట్ల, గురువుల పట్ల, పెద్దవాళ్ళ పట్ల నిశ్చలమైనటువంటి భక్తి తత్పరత ఉన్నటువంటి వాడు, సోమరితనము ఏమురుపాటు కూడా లేనటువంటి వాడు, అసూయ, అత్యుత్సాహము, మాత్సర్యము లేనటువంటి వాడు, ప్రజల పట్ల ప్రేమ, అనురాగం ఉన్నటువంటి వాడు, ఇన్ని మంచి గుణాలు ఉన్నటువంటి ఏకైక వ్యక్తి శ్రీరామచంద్రుడు. మరి అటువంటి శ్రీరామచంద్రుడి యొక్క త్యాగ గుణాన్ని, రాముడి యొక్క గొప్పతనాన్ని రామాయణ కావ్యంలో మనం గత 13 వీడియోల్లో మనము చూసాం. మరి ఈ యొక్క భాగంలో కూడా అయోధ్యకాండ చివరి భాగము మనం ఈరోజు ధ్యానించుకోబోతూ ఉన్నాం. సో మొత్తానికి అయోధ్య నగరాన్ని పరిపాలించినటువంటి చక్రవర్తి దశరథ మహారాజు పుత్రకామేష్టి యాగం వల్ల 4 బిడ్డలను పొందుతాడు. మరి వారిలో పెద్దవాడు రాముడు, భరతుడు, లక్ష్మణుడు, శత్రుఘ్నుడు. మరి 4 బిడ్డల్ని అల్లారుముద్దుగా పెంచుతూ ఉంటాడు. విశ్వామిత్ర మహర్షి వచ్చి రాముణ్ణి, లక్ష్మణుని యాగ సంరక్షణార్థం తీసుకుపోయి పనిలో పనిగా సీతమ్మను కూడా ఇచ్చి పెళ్లి జరిపించి సగౌరవంగా తన యొక్క కోరిక నెరవేరినందుకు రాముడికి తన యొక్క తండ్రి గారికి అప్పగించి రాముణ్ణి ఆయన హిమాలయ పర్వతాలకు వెళ్ళిపోతాడు. మరి ఆ రాముడిని, లక్ష్మణుని, తన యొక్క బిడ్డల యొక్క భార్యలందరూ కూడా తోడుకొని తిరిగి అయోధ్య నగరానికి చేరుకుంటారు. మరి అయోధ్యలో ఉన్నటువంటి ప్రజలు ఎంతో సుఖ సంతోషాలతో హ్యాపీగా ఉంటారు. నగరమంతా కూడా ఆనంద డోలికలో విహరిస్తూ ఉంటుంది. మరి తను వృద్ధుడైపోతున్నాడు. ఇలాంటి తరుణంలో మరి యొక్క అయోధ్య నగరానికి శ్రీరామచంద్రుడిని పట్టాభిషేక మహోత్సవం జరిపిస్తే బాగుంటుంది అని తన మనసులో ఉన్న మాటని ప్రజలకు చెప్పారు. ప్రజలు కూడా ఆమోదించారు. ఇదే ప్రజారంజకమైనటువంటి పాలన అంటే. ఇక అనుమతి తీసుకొని వెంటనే రాముడికి ఆ విషయం చెప్పాడు. శ్రీరామచంద్రుడు కూడా నాన్నగారి యొక్క మాటకి తల ఉంచి, మీ ఇష్టం తండ్రి గారు, సదా మీ సేవలో పునీతుడు కావటమే నా ధర్మం అని చెప్పంటాడు. మరి ఈ మాటలు విన్నటువంటి మందర ఆగమేఘాల మీద పరిగెత్తుకొని కైకమ్మ కాడకొచ్చి ఆ విషయం అంతా కూడా చెప్పేసింది. ఆ విషయాలన్నీ కూడా విన్నటువంటి కైక కోపంతో కాకుండా ప్రేమతో సంతోషపడి తన మెడలో ఉన్న హారం కూడా ఇస్తుంది. అయితే మందర దాన్ని నేలకేసి కొట్టి తనకి విషపు మాటలు నూరిపోస్తుంది. పైగా ఆనాడు నీ భర్త నీకు ఇచ్చిన 2 వరాలు కోరుకో, మరి భరతుడికి పట్టాభిషేకం, రాముడికి అరణ్యవాసం అని కోరుకొని చెప్పంటుంది. మరి ఆ విధంగానే దుఃఖ భవనానికి వెళ్ళి నారచీరలు ధరించి ఏడుస్తూ రోధిస్తూ ఉంటుంది. అక్కడికి వచ్చినటువంటి దశరథ మహారాజు ఆమెను ఓదార్చి ఏం కావాలో కోరుకో అంటే ఆ 2 వరాలు కోరుతుంది. మరి ఆ మాట విన్నటువంటి దశరథ మహారాజు ఏడ్చాడు, బాధపడ్డాడు, కృంగిపోయాడు, కింద పడ్డాడు. రాముని పిలిపించాడు. రాముడు వచ్చాడు. మరి కైక తన మనసులో ఉన్న మాట చెప్పింది. రాముడిలో ఎటువంటి మార్పు లేదు. శిరసా వహించాడు. తల్లి, సదా మీ సేవ చేసుకునే భాగ్యం నాకు ప్రసాదించమ్మా అన్నాడు. తల్లి మనసులో ఏమాత్రం కూడా జాలి దయలేదు. తండ్రికి నమస్కరించాడు. అక్కడి నుంచి ఆడకొచ్చాడు. తన భార్యని, తన తల్లిని, తన తమ్ముడిని అందరిని కలిశాడు. విషయం చెప్పారు. అందరూ కూడా శోక సముద్రంలో మునిగి తేలుతూ ఉన్నారు. చివరికి అందరి యొక్క సంరక్షణలో కైకమ్మ వచ్చి నార బట్టలు ఇస్తే ఆ బట్టలు ధరించినటువంటి రామలక్ష్మణుడు, మరి సీత, వీళ్ళందరూ కూడాను రథం పైన అరణ్యవాసానికి 14 సంవత్సరాల పాటు అరణ్యవాసానికి బయలుదేరి వెళ్ళిపోతూ ఉన్నారు. అయోధ్య నగరంలో సంబరాలు మిన్నంటాల్సినటువంటి సమయంలో ఆకాశం అంతా కూడా శోక సముద్రంగా మారిపోయింది అన్నట్టుగా నగరం అంతా కూడా ఏడుపులు పెడపపులతో అయోధ్య ప్రజలు రోధిస్తూ ఏడుస్తూ బాధపడుతూ ఉన్నారు. ఎక్కడ చూసినా కన్నీటి ధారలు, ఎక్కడ పోయినా బాధాతాపుత హృదయాలు. మరి ఇలాంటి తరుణంలో మరి ప్రజలు కూడా రాముడు ఎక్కడుంటే మేము కూడా అక్కడే ఉంటామన్న మాట సంకల్పం ప్రకారం మరి వీరు కూడా వారితో పాటు అరణ్యవాసానికి బయలుదేరి వెళ్తూ ఉన్నారు. అలా శ్రీరామచంద్రుడు అయోధ్య నగరాన్ని విడిచిపెట్టి మరి అలా ముందుకు పోతూ ఉన్నారు. చీకటి పడింది. అక్కడ విశ్రాంతి తీసుకున్నారు. మరి నా వల్ల వీళ్ళందరికీ బాధ కలగకూడదని చెప్పి భావించినటువంటి రాముడు తెల్లవారుకు ముందే మరి తన తమ్ముడిని, సీతమ్మను తీసుకొని రథం పైన మరి వారు గుహుడి యొక్క ఆశ్రమానికి చేరుకోవటం జరిగింది. ఎక్కడికొచ్చానన్నా గుహుడి యొక్క ఆశ్రమానికి. మరి గుహుడు అద్భుతంగా వారికి ఆతిథ్యం ఇచ్చాడు.
మరి వారందరికీ ఏమేం కావాలో అన్నీ కూడా చూసుకున్నాడు. మరి చక్కటి విందు ఏర్పాటు చేశారు. అవన్నీ ముగిసిన తర్వాత మరి ఆ యొక్క శృంగిబేరిపురంలో ఉన్నటువంటి గుహుడి యొక్క ఆశ్రమం దాటుకొని మరి వాళ్ళు ఆ జటలు ధరించి ఇక వారు నెక్స్ట్ డే మరునాడు ఉదయాన్నే రాముడి యొక్క ఆదేశం మేరకు గుహుడు ఒక పడవ కూడా సిద్ధం చేశాడు. మరి శ్రీరాముడు మర్రిపాలను తెప్పించాడు. వాటితో తమకు లక్ష్మణుడికి జడలు సిద్ధపరిచారు. రామ లక్ష్మణులు జడధారులయ్యారు. సీతారామ లక్ష్మణులు ఇక పడవను ఎక్కారు. అవతల వైపుకు ఆ పడవ ముందుకు పోతూ ఉంది. అలా పడవ మధ్యలో పోతున్నప్పుడు సీతమ్మ మరి ఆ గంగామాతకి ప్రార్థించింది, మమ్మల్ని క్షేమంగా ఒడ్డుకు చేర్చమ్మా, ఎటువంటి కష్టాలు ఎటువంటి బాధలు లేకుండా చూడమ్మా అని చెప్పి ప్రార్థించారు. మరి కొద్దిసేపటికి వారు భరద్వాజ ఆశ్రమానికి చేరుకున్నారు. ఇక గుహుడు వాళ్ళందరూ కూడా అక్కడి నుంచి వెళ్ళిపోయారు. మరి సుమంతుడు ఆ విషయం మొత్తం కూడా తెలుసుకొని తిరిగి అయోధ్య నగరానికి బయలుదేరాడు. ఇక ఇక్కడి నుంచి మన యొక్క సీత రామ లక్ష్మణులు భరద్వాజ ఆశ్రమానికి వచ్చారు. మరి వారు ఆశ్రమంలో పునీతులయ్యారు. వారందరూ కూడా ఇక్కడే ఉండమని చెప్పి ప్రార్థించారు. కానీ శ్రీరామచంద్రుడు దాన్ని సున్నితంగా తిరస్కరించాడు. సో నేను ఇక్కడ మీకు తెలిసినటువంటి ఏదన్నా మంచి ప్రదేశం ఉంటే మేమందరం కూడా సుఖంగా సంతోషంగా ఉండటానికి మరి ఎంతో అందంగా ఉండే ఏదైనా మంచి ప్రదేశం ఉంటే చెప్పండి అని చెప్పి ప్రార్థించాడు. ఆ మాట విన్నటువంటి భరద్వాజ మహర్షి, నాయన రామ, ఇక్కడికి కొంత ప్రాంతంలో మరి చిత్రకూటం అనే ప్రదేశం ఉంది. మరి ఆశ్రమానికి అనువైనటువంటి ప్రదేశం అది. మరి నువ్వు హాయిగా సుఖంగా ఆ చిత్రకూటం అనే ప్రదేశంలో ఉండవచ్చు. అక్కడ ఎంతోమంది ఋషులు మహర్షులు తపస్సులు యజ్ఞాలు యాగాలు హోమాలు వ్రతాలు చేసినటువంటి ప్రాంతం అది అని చెప్పి భరద్వాజ మహర్షి చెప్పాడు. మరి మహర్షి యొక్క సూచనను అనుసరించి యమునా నదిని దాటి చిత్రకూటం అనే ప్రాంతానికి చేరుకున్నారు సీతారామ లక్ష్మణుడు. మరి అన్న ఆదేశం ప్రకారం అక్కడ నేరేడు కర్రలతోటి ఒక కుటీరాన్ని వాళ్ళు ఏర్పాటు చేసుకున్నారు. మరి సశాస్త్రీయంగా ఆ కుటీరంలోనికి ప్రవేశించారు సీతారామ లక్ష్మణుడు. మరి ఈలోపు గుహుడు తన యొక్క శృంగిబేరిపురానికి వెళ్ళిపోయాడు. మరి తన యొక్క సైన్యాధిపతిగా ఉన్నటువంటి సుమంతుడు తిరిగి అయోధ్య నగరానికి చేరుకున్నాడు. మరి అయోధ్య నగరం అంతా కూడా శోక సముద్రంలో మునిగిపోయింది. మరి అతను చూసినటువంటి దశరథ మహారాజు మేఘాల మీద పరిగెత్తుకొని, అయ్యా సుమంత, నా బిడ్డడు ఎలా ఉన్నాడు, నా రాముడు ఎలా ఉన్నాడు, నా శ్రీరామచంద్రుడు ఎలా ఉన్నాడు అని రోదిస్తూ బాధపడుతూ ఏడుస్తూ అడిగాడు. ఆ మాటలు విన్నటువంటి మరి సుమంతుడు, నాయన, మరి ఇక్కడి నుంచి మేము శృంగబేరిపురం పోయాము. అక్కడి నుంచి మరి ఆ భరద్వాజ ఆశ్రమానికి చేరుకున్నారు. అక్కడి నుంచి ప్రస్తుతానికి వీళ్ళు చిత్రకూటం అనే ప్రదేశంలో ఉన్నారు. అక్కడ ఒక ఇల్లు కట్టుకున్నారు, క్షేమంగా ఉన్నారయ్యా అని చెప్పాడు. కానీ తన బిడ్డ ఎడబాటును తట్టుకోలేక గతంలో తనకు జరిగినటువంటి కథని జ్ఞాపకం తెచ్చుకున్నాడు. మరి ఆనాడు ముని బాలుడిని, మీకు చెప్పాను కదా స్టోరీ నిన్న, ముని బాలుడిని తన బాణాలతో చంపటం, మరి ఆ ముని బాలుడి యొక్క తల్లిదండ్రులు తను శపించటం, మరి తన కుమారుడు యొక్క ఎడబాటు వల్ల ఏడ్చి నువ్వు సస్తావు అని చెప్పి వాడు శపించటం, ఇప్పుడు అదే దశ ఇప్పుడు వచ్చేసింది. మరి శ్రీరామచంద్రుడు వాళ్ళంతా కూడా దూరం అయిపోయారు అన్నటువంటి బాధతో ఏడుస్తూ ఎక్కులు పెడుతూ బాధపడుతూ ఉన్నాడు మన యొక్క దశరథ మహారాజు. మరి ఆ విధంగా ఏడ్చి శ్రీరాముడి యొక్క ఎడబాటుకు మనసు వికలమైపోతూ ఉంది. దశరథునికి దుఃఖాన్ని తట్టుకోలేకపోతున్నాడు. తన గుండె వేగంగా కొట్టుకుంటూ ఉంది. కొద్దిసేపటికి గుండె స్లో కొట్టుకుంటుంది. కొద్దిసేపటికి ఆ గుండె టక్కుమని ఆగిపోయింది. అర్ధరాత్రి తర్వాత దశరథుడు ప్రాణాలు విడిచాడు. అందరూ కూడా బావురమని చెప్పి ఏడ్చారు. అందరూ కూడా మరి ఎంతో హృదయ విదారకరంగా వారంతా కూడా దుఃఖించారు. ఆ తర్వాత ఏం జరిగింది? 144 పేజీ నెంబర్ 144 చూడండి. సో అలాంటి సమయంలో మరి అక్కడ ఏం జరిగింది అన్నటువంటి మరికొన్ని విషయాల గురించి మనం ఈరోజు ఈ క్లాసులో ధ్యానించుకుంటున్నాం. చూడన్నా, పేజీ నెంబర్ 144వ పేజీ. మరి దశరథుని దేహాన్ని ఒక తైల ద్రోణిలో భద్రపరిచారు.
వశిష్ఠుడు ఆజ్ఞ మేరకు దూతలు భరత శత్రుఘ్నులను తీసుకురావడానికి వెళ్ళారు. 7 రోజుల పాటు ప్రయాణం చేసి 8వ రోజున అయోధ్యకు చేరుకున్నారు భరత శత్రుఘ్నులు. మరి తండ్రి మరణానికి తలడిల్లారు. భరతుడు తండ్రి అంత్యక్రియలు కూడా భరతుడే దగ్గరుండి నిర్వర్తించాడు. మరి తండ్రి మరణించాడన్న వార్త చెప్పడానికి వశిష్ఠ మహర్షి కొంతమంది దూతల్ని భటుల్ని మరి వాళ్ళ అత్తగారి దగ్గర ఉన్నటువంటి భరతుడిని శత్రుఘ్నులను త్వరగా తీసుకొని రమ్మని చెప్పి ఆజ్ఞాపించాడు. మరి వీళ్ళు కొన్ని రోజులు అటు ఇటుగా 4 రోజుల పాటు ప్రయాణం చేసి మరి వాళ్ళ కాడకు వెళ్ళారు. వారికి ఆ విషయం చెప్పారు. మరి వాళ్ళందరూ కూడా తిరిగి 8వ రోజున అయోధ్య నగరానికి చేరుకున్నారు. మరి అయోధ్య నగరం అంతా కూడా సంతోషంతో ఉండాల్సినటువంటి ప్రాంతం దుఃఖంతో నిండిపోయింది. ఎక్కడ చూసినా ఏడుపులు పెడబొబ్బులతో రోదిస్తూ ఉన్నారు. ఎక్కడ చూసినా దుఃఖము, బాధ, విచారం. ఇలాంటి తరుణంలో మరి ఆ బాడీ చెడిపోకుండా దశరథుని యొక్క దేహాన్ని ఒక తైల ద్రోణితోటి వాళ్ళు భద్రపరిచారు. మనం చూస్తున్నాం. మరి ఇప్పుడే కాదు, ఇప్పుడు ఇంకా మనం 1-2 రోజుల కంటే కొంచలేకపోతున్నాం బాడీస్ని. కానీ ఆ రోజుల్లో 1 వీక్ పాటు మరి మన యొక్క దశరథ మహారాజు యొక్క డెడ్ బాడీని వాళ్ళు తైలంతో అనేక కెమికల్స్ తోటి వాళ్ళు ఆనాడే భద్రపరిచారట. అంటే టెక్నాలజీ అనేది ఇప్పుడు కాదు, అప్పుడే ఉంది అన్నటువంటి విషయం మనకు బోధపడుతూ ఉంది. మరి ఆ చివరికి వాళ్ళే దగ్గరుండి దశరథ మహారాజు యొక్క అంత్యక్రియల్ని నిర్విఘ్నంగా వాళ్ళు చేయటం జరిగింది. ఇక శ్రీరామ వనవాస విషయంలో తల్లిని తప్పుపట్టాడు భరతుడు. మందరను చంపటానికి ఉద్యుక్తుడైనాడు. మరి శత్రుఘ్నుడు భరతుని యొక్క మాట విని విరమించుకున్నాడు. మంత్రులు భరతుడిని రాజ్యాధికారం చేపట్టమన్నారు. కానీ భరతుడు అంగీకరించలేదు. పెద్దవాడైన శ్రీరాముడే రాజు కావాలి, ఆయనకు బదులు నేను 14 సంవత్సరాల పాటు వనవాసం చేస్తాను. మరి చతురంగ బలాలను సిద్ధపరచండి, నేను వెళ్ళి శ్రీరాముడిని అయోధ్యకు తీసుకువస్తానని చెప్పి పలికాడు. ఇక మొత్తానికి భరతుడు శత్రుఘ్నులు వచ్చారు. తన యొక్క తండ్రి అంతిమ యాత్ర సాగింది. జనమంతా కూడా ఘోరున ఏడుస్తూ ఉన్నారు. అయోధ్య నగరంలో సుఖంతో సంతోషంతో కేరింతలు కొట్టాల్సినటువంటి నగరం శోక సముద్రంలో మునిగిపోయి ఏడుపులు పెడబొబ్బులతోటి ఆ నగరం అంతా కూడా మారుమురిగిపోతూ ఉంది. ఇలాంటి తరుణంలో మన యొక్క శ్రీరామచంద్రుడు లేడన్నటువంటి వార్త తెలుసుకొని భరతుడు బాధపడ్డాడు. దీనంతటికి కారణం నా తల్లి కైక అంటూ కోపంతో తల్లి కాడకు వచ్చాడు. ఛీ దుర్మార్గురాలు, నువ్వు తల్లి గారిని నీ కడుపు నేను ఎలా పుట్టాను అని కుంగిపోయాడు, బాధపడ్డాడు. ఛీ నేను చంపటం కంటే అని చెప్పి అక్కడి నుంచి పక్కకు వచ్చాడు. మరి దీనంతటికి ప్రధాన ముద్దాయి మందర ఇప్పుడు చూడు, నేను చూడు ఏం చేస్తానని చెప్పి తన వరలో ఉన్న కత్తితోటి మందరను చంపడానికి పోయాడు. తన తమ్ముడులో శత్రుఘ్నుడు వచ్చి, అన్న ఆడదాన్ని చంపుతావా, ఒక అపకీర్తి మూట కట్టుకుంటావా, వద్దు వదిలేసేయ్ అని చెప్పి తన తమ్ముడు శత్రుఘ్నుడు చెప్పాడు. మరి తమ్ముడు మాటలు విన్నటువంటి భరతుడు దానికి అంగీకరించి తన చేతిలో ఉన్న కరవాలాన్ని కత్తిని పక్కన పడేశాడు. మరి ఈలోపు మంత్రులందరూ వచ్చారు. అయ్యా మహారాజా, మరి మహారాజు లేనటువంటి రాజ్యాన్ని మనం ఊహించుకోలేము. సో దయచేసి నా మాట విను. మరి యొక్క అయోధ్య నగరానికి మహారాజుగా నువ్వు ఉండాలని చెప్పి మరి మీ తల్లిగారి యొక్క కోరిక, మీ అన్నగారు రాముడు కూడా దీన్ని అంగీకరించే వారు వనవాసానికి వెళ్ళారు. సో దయచేసి మరి యొక్క అయోధ్య నగరానికి రాజ్యాధికారం చేపట్టమని చెప్పి మంత్రి మండలి వారికి చెప్పారు. వారందరి మాటలు విన్నటువంటి మన యొక్క భరతుడు దాన్ని ఏమాత్రం కూడా పట్టించుకోలేదు. లేదు, అయోధ్య నగరానికి మా నాన్నగారి తర్వాత మా అన్నయ్య రాముడే కావాలంటే నేనే ఆ 14 సంవత్సరాల పాటు నేను అరణ్యవాసం చేస్తాను. ఈ రాజ్యాధికారం, మా అన్న లేనటువంటి రాజ్యాధికారం నాకొద్దు, అన్నని విడిచిపెట్టి నేను ఉండలేను అని చెప్పి బోరున ఏడ్చాడు. మరి మంత్రి మండలి పిలిపించాడు. రథాన్ని సిద్ధం చేయండి, మరి నేను ఇక్కడి నుంచి మరి వెళ్ళి చతురంగ బలగాలను సిద్ధపరచండి, నేను వెళ్ళి శ్రీరాముడిని అయోధ్యకు తీసుకువస్తానని చెప్పి చెప్పాడు. సో ఎప్పుడైతే ఆ మాట చెప్పాడో అందరూ కూడా సంతోషించారు. మరి చతురంగ బలాలను సిద్ధపరిచారు. ఇక భరతుడు
తన యొక్క గుర్రం పైన ఎక్కి కూర్చున్నాడు. చూడండి, ఇక భరతుడు అయోధ్య వాసులతోటి కూడి బయలుదేరాడు. ఇక శృంగిభేరిపురం చేరాడు. గుహుడు భరతుని యొక్క ఆంతర్యం తెలియక మరి యుద్ధ సన్నద్ధుడయ్యాడు. తీరా విషయం తెలిసాక ఎదురు వెళ్ళి భరతుడిని ఆహ్వానించాడు. గుహుని యొక్క సహకారంతో భరద్వాజ ఆశ్రమం చేరుకున్నాడు భరతుడు. మహర్షి సత్కారాలను పొంది చిత్రకూటం వైపు ప్రయాణం చేశాడు. సో వెంటనే మరి చతురంగ బలాలు సిద్ధపరుచుకున్నాడు. అటు గజదళము, అశ్వగదళము, కాల్బలము, మరి తన యొక్క సైనికులు అందరూ కూడా తీసుకున్నాడు. అటు ప్రజలు, మంత్రులు అందరూ కూడాను అయోధ్య నగరం అంతా కూడా కదిలి రాముడి యొక్క అన్వేషణ కోసం బయలుదేరుస్తూ ఉన్నారు. ఇలాంటి సమయంలో వాళ్ళు చిత్రకూటము అన్నటువంటి ప్రాంతాని కోసం చెప్పి వాళ్ళు బయలుదేరుస్తూ ఉంటే వీరు మధ్యలో మరి శృంగభేరిపురం అన్నటువంటి ప్రాంతం కాడికి వచ్చారు. మరి గుహుడు తన యొక్క గూఢాచారుల ద్వారా తెలుసుకున్నాడు, మరి అయోధ్య నగరాధిపతి భరతుడు మన మీదకి యుద్ధానికి వస్తున్నాడు. ఎందుకంటే ఇక్కడ కాల్బలము యుద్ధం అందరితో వస్తున్నాడు. ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు, వీడు ఖచ్చితంగా యుద్ధానికే వస్తున్నాడు అనుకుంటారు. ఆ టైప్లో వస్తున్నాడు. అందుకని గుహుడు కూడా టెన్షన్ పడిపోయాడు. వామ్మవాడు యుద్ధానికి వస్తున్నట్ట, మరి మనం ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని చెప్పి తన యొక్క సైనికులు అందరూ కూడా చెప్పేశాడు. అందరూ కూడా సిద్ధమైపోయారు. మరి వీరు కూడా మరి ఆ భరతుడితోటి యుద్ధం చేయడానికి సన్నద్ధులవుతూ ఉన్నారు. మరి ఇలాంటి తరుణంలో భరతుడు లోపల ఉన్నటువంటి విషయాన్ని గ్రహించినటువంటి గుహుడు స్వయంగా తన దగ్గరికి వెళ్ళి తన క్షమాపణ కోరుకొని, అయ్యా మీరు వచ్చింది మీ అన్నయ్య గారి గురించి తప్ప యుద్ధానికి కాదని చెప్పి నేను యుద్ధం అని చెప్పనుకుని ఇట్లా వచ్చాను. సో దయతో నన్ను మన్నించండి, క్షమించండి అని చెప్పి ప్రాధేయపడ్డాడు. మరి ఎవరి మాటలు విన్నటువంటి భరతుడు మరి అక్కడి నుంచి తిరిగి భరద్వాజ ఆశ్రమానికి చేరుకున్నారు. మరి భరద్వాజ మహర్షిని వాళ్ళు కలిశారు. మరి వారు కూడా రాముడు ఇదిగో ఇక్కడ దగ్గరలో చిత్రకూటం అనే ప్రదేశం ఉంది, ఆ ప్రదేశంలో ఒక ఆశ్రమంలో వాళ్ళు ఉంటున్నారయ్య అని చెప్పి వారు చెప్పారు. మరి వాళ్ళందరి దగ్గర సెలవు తీసుకొని ఆ చిత్రకూటము అన్నటువంటి ప్రదేశం వైపు వారి ప్రయాణము కొనసాగుతూ ఉంది. అప్పుడు ఏం జరిగింది చూడండి, ఏం జరిగిందో. మరి ఆ విధంగా వాళ్ళు ముందుకు పోతూ ఉన్నటువంటి ఆ సమయంలో అడవిలో మృగాల అలజడి మొదలైంది. కారణం ఏమిటో చూడమన్నాడు లక్ష్మణుడితో శ్రీరాముడు. వెంటనే లక్ష్మణుడు ఒక పెద్ద మద్ది చెట్టు ఎక్కాడు. విషయం అర్థమైంది. చెట్టు దిగి శ్రీరాముని వద్దకు వచ్చాడు. భరతుడు దుర్బుద్ధితో ససైన్యంతో వస్తున్నాడు, మన ధనుర్బాణాలను సిద్ధం చేసుకుందామా అన్నాడు లక్ష్మణుడు. శ్రీరాముడు లక్ష్మణుని యొక్క ఆలోచన పొరపాటు ఉందని చెప్పాడు. భరతుడు అలాంటి వాడు కాదు అన్నాడు. లక్ష్మణ, ఒకవేళ నీకు రాజ్యాకాంక్ష ఉంటే చెప్పు, భరతునికి చెప్పి ఆ రాజ్యాన్ని నీకు ఇప్పిస్తాను అన్నాడు. ఇంతలో భరతుడు పర్ణశాలకు చేరుకున్నాడు. శ్రీరాముని చూడగానే దుఃఖాన్ని ఆపుకోలేకపోయాడు. మరి శత్రుఘ్నుడు శ్రీరాముని పాదాల మీద పడ్డాడు. శ్రీరాముని కాళ్ళ నుంచి అశ్రుధారలు కురిశాయి. కొంతసేపటికి తేరుకున్నాడు. భరతుణ్ణి కుశల ప్రశ్నలు వేశాడు. మరి ప్రసంగ వశాత్తు రాజనీతి ధర్మాలను బోధించాడు. శ్రీరాముడు తండ్రి మరణవార్త విని విలపించాడు. శ్రీరాముణ్ణి అయోధ్యకు రమ్మని, రాజు కమ్మని సవినయంగా ప్రార్థించాడు భరతుడు. కానీ తండ్రి మాటే శిరోధార్యమని శ్రీరాముడు అంగీకరించలేదు. శ్రీరాముని నాస్తిక వాదంతో ఒప్పింపచూశాడు జాబాలి. ఇతడు దశరథుని యొక్క పురోహితుడు. కానీ జాబాలి వాదాన్ని శ్రీరాముడు ఖండించాడు. కాబట్టి గుహుడి యొక్క ఆశ్రమం నుంచి, భరద్వాజ మహాముని యొక్క ఆశ్రమం దగ్గర నుంచి మరి చిత్రకూటం వైపుగా వాళ్ళ ప్రయాణం కొనసాగుతూ ఉంది. మరి అడవంతా కూడా అల్లకల్లోలంగా ఉంది. ఎందుకంటే కొన్ని లక్షల మంది సైనికులు వారితో పాటు వస్తూ ఉన్నారు. మరి ఈ యొక్క విషయంతో లోపల ఉన్నటువంటి జంతువులు అవన్నీ కూడా పారిపోతూ ఉన్నాయి. మరి అడవంతా అల్లకల్లోలమైపోతూ ఉంది. రాముడికి అర్థం కాలేదు, ఎందుకు అడవి అంత ఇట్లా మరి జంతువులను పరిగెడుతూ ఉన్నాయి అని చెప్పి లక్ష్మణ ఒకసారి చెట్టు ఎక్కి చూడు ఏం జరుగుతుందని చెప్పేసి అనికాడు. వెంటనే పక్కన ఒక పెద్ద మద్ది చెట్టు ఉంటే మన యొక్క శ్రీరాముడు మాట విన్నటువంటి లక్ష్మణుడు వెంటనే ఫాస్ట్గా ఆ మద్ది చెట్టుని పైకి ఎక్కేశాడు. ఎక్కి ఒకసారి కింద తెరపార చూస్తే చాలా దూరంగా భరతుడు చతురస్ర దళాలతోటి ఉత్సాహంతో పరిగెత్తుకుంటూ వేగంగా వీరి వైపు వస్తూ ఉన్నాడు. అది చూసినటువంటి లక్ష్మణుడు
టకటక దిగేసి, అన్నా అదిగో మన యొక్క తమ్ముడు భరతుడు మన మీద యుద్ధానికి వస్తూ ఉన్నాడు, సపరివార సమేతంగా మరి ఆయుధాలు ధరించి మన మీద యుద్ధం వస్తూ ఉన్నారు, మరి మన ధనుర్బాణాలను సిద్ధం చేయమంటావా ఏంటి చెప్పు అని అడిగాడు. ఆ మాటలు విన్నటువంటి రాముడు కోప్పడ్డాడు, మందలించాడు. లక్ష్మణ, భరతుడు అలాంటివాడు కాదు. భరతుడు నేనంటే ఎంతో ప్రాణం, నేనంటే ఎంత ఇష్టం, మన మీద యుద్ధానికి రావడం ఏంటి? ఇలా చూస్తూ ఉంటే నీ మనసులో ఏదో దుష్ట ఆలోచన ఉన్నట్టుంది. చెప్పు, అయోధ్యకి నువ్వు రాజు అవుతావా? అవుతానంటే చెప్పు, ఇప్పుడే ఈ క్షణమే భరతుడు వచ్చిన తర్వాత భరతుడిని ఒప్పించి అయోధ్య నగరానికి నేను నిన్ను రాజును చేస్తాను అని చెప్పన్నాడు. ఆ మాట విన్నటువంటి లక్ష్మణుడు రాముడు కాళ్ళ మీద పడి, అన్నా నాకు రాజ్యకాంక్ష లేదన్నా, నువ్వు తప్ప నీ పాద సేవ తప్ప ఇంకా నాకు ఏమొద్దన్నా, ఈ జన్మకిది చాలు, ఈ జన్మకిది చాలు, సో దయతో నన్ను మన్నించన్నా అని చెప్పి తన కాళ్ళ మీద పడి ప్రాధేయపడ్డాడు. ఈలోపు అక్కడికి భరత మహారాజుకి జై, భరత మహారాజుకి జై, అయోధ్య నగరాధిపతికి జై అంటూ నినాదాలు చేసుకుంటూ భరతుడు తన యొక్క సైనికులు మొత్తం కూడా తీసుకొని అక్కడికి వచ్చాడు. సో వెంటనే రాముడు పరిగెత్తుకుంటూ వచ్చి భరతుడిని కౌగిలించుకున్నాడు. భరతుడు కూడా తను గట్టిగా కౌగిలించుకొని మరి శత్రుఘ్నుడు రాముడి కాళ్ళ మీద పడి ప్రాధేయపడుతూ ఉన్నారు. అన్న నన్ను మన్నించు, నా తల్లిని మన్నించు, మరి వాళ్ళకున్నటువంటి కుటిల బుద్ధితోటి ఈ విధంగా జరిగింది. సో మరి నేను 14 సంవత్సరాలు అరణ్యవాసం చేస్తాను, నువ్వు వచ్చి అయోధ్య నగరాన్ని పరిపాలించన్నా అని చెప్పన్నాడు. లేదు, అది అసంభవం, అది అసంభవం, నేను తండ్రి గారి యొక్క మాటకి తలొగ్గుతాను తప్ప ఇంకా ఇది కూడా లేదు, కాబట్టి నువ్వు నేను ఖచ్చితంగా రాజ్యాన్ని పరిపాలించమని చెప్పి ఉపదేశించాడు. పైగా నువ్వు రాజుగా ప్రజారంజకమైన పాలన ఎలా చేయాలో కొన్ని నీతి మాటలు, కొన్ని రాజనీతి మాటలు బోధించాడు శ్రీరామచంద్రుడు భరతుడికి. ఆ మాటలన్నీ కూడా శిరసా వహిస్తూ విన్నాడు. మరి జాబాలి వీళ్ళందరూ కూడాను మరి ఎన్నో మాటలు చెప్పడానికి ప్రయత్నం చేశారు. రాముడు వాటన్నిటిని కూడా ఖండించాడు. తండ్రి మాటకే నేను తల ఒగ్గుతాను తప్ప ఇంకా ఎవరి మాటలకి నేను తల ఒగ్గను. కాబట్టి శ్రీరాముడి కళ్ళు నుంచి అశ్రునైనాలు ధారాపాతం కారుతూ ఉన్నాయి. మరి అలాంటి సమయంలోనే భరతుడు చెప్పాడు, నాన్న మరి నాన్నగారు ఎలా ఉన్నారని అడిగితే మన నాన్నగారు చనిపోయారు అని చెప్పన్నాడు. ఆ మాట విన్నటువంటి మన యొక్క శ్రీరాముడు తన 2 చెవులు మూసుకొని మరి ఎంతో దీనమైనటువంటి వదనంతో బాధపడ్డాడు, ఎంతో రోధించాడు, ఎంతో కృంగిపోయాడు. అయ్యో, తండ్రి గారి ఎడబాటుని ఎలా తట్టుకోగలుగుతాను, మరి నాన్నగారు లేకుండా ఎలా బ్రతకగలుగుతాను అంటూ పరిపరి విధాలుగా ఏడుస్తూ బాధపడుతూ కృషించి మరి తన యొక్క తండ్రిని తలుచుకొని కుమిలి ఏడ్చాడు శ్రీరామచంద్రుడు. మరి ఇలాంటి సమయంలో తిరిగి అయోధ్యకు రమ్మని చెప్పి అందరూ కూడా వినమ్రతతో వేడుకున్నారు. అయినా సరే రాముడు వాళ్ళందరికీ సూటిగా చెప్పాడు, తండ్రి మాటను శిరసా వహించే నేను, రాజధర్మాలు పాటించే నేను, నాకు తండ్రి మాటలే శిరోధారి, కాబట్టి సో నేను రాలేను, భరత నువ్వే అయోధ్య నగరాన్ని చక్కగా పరిపాలించు అన్నాడు. మరి జాబాలి వాదాన్ని కూడా శ్రీరాముడు ఖండించాడు. తర్వాత చూడన్న భరతుని యొక్క అభ్యర్థన మేరకు శ్రీరాముడు పాదుకులను అనుగ్రహించాడు. అప్పుడు భరతుడు, అన్నా ఈ పాదుకుల మీదనే రాజ్యపాలన భారాన్ని ఉంచుతాను. ఈ 14 సంవత్సరాలు నేను కూడా జటలు ధరించి నారచీరలు కట్టి వనవాస నియమాలతో నగరం వెలుపల ఉంటాను. 14 సంవత్సరాలు కాగానే నీ దర్శనం కాకుంటే అగ్ని ప్రవేశం చేస్తాను అన్నాడు. సరే అన్నాడు శ్రీరాముడు. ఆదర్శ సోదరభావం అంటే అదే. మరి భరతుడు నందిగ్రామం చేరుకొని పాదుకులకు పట్టాభిషేకం చేశాడు. శ్రీరాముడు సీతాలక్ష్మణ సమేతంగా అత్రి మహర్షి యొక్క ఆశ్రమానికి వెళ్ళారు. అత్రి అనసూయలు వీరికి సముచిత మర్యాదలు చేశారు. మహాపతివ్రతైనటువంటి అనసూయదేవి సీతకు దివ్య వస్త్ర ఆభరణాలు ఇచ్చింది. మునీశ్వరుడు ఆశీస్సులు కూడా తీసుకొని రామలక్ష్మణులు దండకారణ్య ప్రాంతంలోనికి వెళ్ళారు. మరి ఆ విధంగా ఇక భరతుడు అభ్యర్థించడన్నా, కనీసం నువ్వన్నా రాకపోతే నీ కాళ్ళకున్నటువంటి పాదుకలు అంటే చెప్పులు, ఆ చెప్పులు కనుక విస్తే ఆ చెప్పుల్నే సింహాసనం మీద పెట్టి నీ యొక్క మాట ద్వారా రాజ్యపాలన చేస్తాను.
అని చెప్పన్నాడు. దానికి సమ్మతించాడు శ్రీరామచంద్రుడు. తన పాదాలకు ఉన్నటువంటి పాదుకలు తీసి తనకి ఇచ్చాడు. మరి వాటిని ఎంతో పవిత్రమైనటువంటి వాటిగా భావించినటువంటి భరతుడు ఆ పాదుకలను తన యొక్క శిరస్సు మీద పెట్టుకొని వెంటనే పైకి లేచాడు. లేచి, అన్నా, ఇదేనా ఆజ్ఞ? నువ్వు కనుక 14 సంవత్సరాలు అయిన తర్వాత రాజ్యానికి రాకపోతే నేను కూడా రాజ్యంలోనికి ప్రవేశించను. ఇంకొకటి, నువ్వు ఇప్పుడు ఎలా ఉంటున్నావో, నారచీరలు కట్టి జడాధారివై ఉన్నావో, నేను కూడా ఆ విధంగానే ఉంటాను. 14 సంవత్సరాల తర్వాత కనుక నువ్వు తిరిగి రాకపోతే నేను తిరిగి అగ్ని ప్రవేశం చేస్తాను అని చెప్పాడు. దానికి సమ్మతించాడు శ్రీరామచంద్రుడు. ఇక వాళ్ళందరూ కూడా తీసుకుని అక్కడి నుంచి రాముడిని, లక్ష్మణుని, సీతమ్మని దీవించి అందరూ కూడా తిరిగి అయోధ్య నగరానికి చేరుకున్నారు. అని భరతుడు మాత్రము మరి తన యొక్క పాదుకల్ని రాజ్యభారం మీద ఉంచి మరి ఆయన 14 సంవత్సరాల తర్వాత నీ దర్శన భాగం ఉంటుందని చెప్పన్నాడు. మరి భరతుడు నందిగ్రామం అనే గ్రామం చేరుకొని పాదుకలకు పట్టాభిషేకం చేశాడు. ఇదే సోదర భావం అంటే. ఇక్కడ చూసారా, అన్నాదమ్ములు అంటే ఎలా ఉంటారు? ఈనాడు మనం ఆస్తుల కోసం, డబ్బుల కోసం కొట్టుకొని చేస్తూ ఉన్నారు. మరి అయోధ్య నగరానికి రాజు నువ్వంటే నువ్వని చెప్పి వారి ప్రేమ, వారి ఆప్యాయత, వారి యొక్క అనురాగం ఎంత ప్రగాఢంగా ఉందో ఈ సన్నివేశాలు బట్టి మనం చూడవచ్చు. అర్థమైంది నాన్న? కాబట్టి మనం కూడా ఆ విధంగా సత్ప్రవర్తనతో, మంచి నడవడికతో, సదుద్దేశంతో కూడుకున్నటువంటి జీవితాన్ని మనం కలిగి ఉండడానికి, మనం పెంపొందించుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఇది శాశ్వతం. అశాశ్వతమైనటువంటి వాటి గురించి, అశాశ్వతమైనటువంటి అంశాల జోలికి మనం పోకుండా మంచి ప్రవర్తనతో, మంచి నడవడికతో మన జీవితాన్ని ఆదర్శప్రాయంగా చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. మరి శ్రీరాముడు అన్నదమ్ముల యొక్క అనుబంధం అనేది ఎంత ప్రగాఢంగా ఉందో మనం చూసాం. మరి మీ ఇంట్లో కూడా మీరు అన్నదమ్ములందరూ కూడా ప్రేమతో ఉండడానికి ప్రయత్నం చేయండి. సో ఇక సీతారామ లక్ష్మణుడు అక్కడి నుంచి అత్రి మహర్షి యొక్క ఆశ్రమానికి చేరుకున్నారు. అడుగుచానన్నా, చిత్రకూటం అనే అరణ్య ప్రదేశం నుంచి అత్రి మహర్షి యొక్క ఆశ్రమానికి చేరుకున్నారు. మరి అక్కడ అనసూయదేవి మరి సీతమ్మకు అనేక వస్త్రాభరణాలు ఇచ్చింది. అవన్నీ కూడా ధరించింది సీతమ్మ. మరి అక్కడి నుంచి వాళ్ళు వారి యొక్క ఆశీస్సులు తీసుకొని మహాపతివ్రతైనటువంటి అనసూయదేవి సీతకు దివ్య వస్త్ర ఆభరణాలు కూడా ఇచ్చింది. మునీశ్వరులు ఆశీస్సులు కూడా తీసుకొని సీతారామ లక్ష్మణులు దండకారణ్య ప్రాంతంలోనికి వెళ్ళారు. ఇది భయంకరమైనటువంటి అడవి ప్రాంతం. మరి అక్కడ రాక్షసులు, మరి ఎంతోమంది భయంకరమైనటువంటి వాళ్ళు ఉంటారు. ఇది మహా పెద్ద అరణ్య ప్రాంతం. అందుకని దీనికి ఏం పెట్టారు పేరు? దండకారణ్య ప్రాంతము. చీమల దూరని చిట్టడవి, కాకులు దూరని కారడవి. అదే భయంకరమైనటువంటి దండకారణ్య ప్రాంతము. అక్కడ భయంకరమైనటువంటి రాక్షసులు, క్రూర మృగాలు ఉండే ఆ అడవిలోనికి ప్రవేశించారు సీతారామ లక్ష్మణుడు. ఇంతటితో మనకి ఈ యొక్క 2వ భాగము అయోధ్యకాండ అన్నటువంటి భాగము సంపూర్ణంగా అయిపోయింది. 144 వరకు మనం చెప్పుకున్నాము. సో నెక్స్ట్ మనకి అరణ్యకాండము. సో ఈ భాగాన్ని మనము మరి నెక్స్ట్ క్లాసులో, నెక్స్ట్ వీడియోలో మనము చూస్తాం. ఓకేనా? సో ఇది రామాయణము అయోధ్యకాండ చివరి భాగం. ఇంతటితో మనకి యొక్క 2 భాగాలు కంప్లీట్ చేసుకున్నాము. మనం ఈరోజు చెప్పినటువంటి యొక్క భాగం నుంచి ఎగ్జామినేషన్లో ఎటువంటి ప్రశ్నలు రావస్తాయి? భరతుడు రాముడిని కలిసి రాజ్యభారం మోపమని అడిగినటువంటి తీరు ఎటువంటిది అడుగుతాడు. మరి శ్రీరాముడు దండకారణ్య ప్రాంతానికి చేరుకున్న విధానం ఎటువంటిది? మరి శ్రీరాముడు అన్నాదమ్ముల యొక్క అనుబంధం అనేది ఎలాంటిదో ఒక మచ్చు తునక ఉదాహరణ రాయండి. ఓకే, సో ఇలాంటి ప్రశ్నలు ఈరోజు మనం చెప్పినటువంటి యొక్క భాగంలో నుంచి రావడానికి అవకాశం అనేది ఉంటుంది. సో ఏ విధంగా అడిగినా, ఎలాంటి ప్రశ్నలు అడిగినా మనం చక్కగా రాసి మంచి మార్కులు సంపాదించుకోవడానికి, తద్వారా A1 గ్రేడ్ 10/10 సాధించుకోవడానికి తెలుగులో అన్ని సబ్జెక్టుల్లో మనం ప్రయత్నం చేయాలి. ఓకేనా? మీ యొక్క హోంవర్క్ బుక్లో మరి రామాయణము పారాయణ గ్రంథము ఆదర్శవంతమైన గ్రంథం కాబట్టి మరి బాగా చదువుకోండి. 2 భాగాలు. ఈ 2 భాగాల్లో మీకు ఇచ్చిన ప్రశ్నల్ని రాసుకొని రండి. మరి వాటికి సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా మీరు క్షుణ్ణంగా నేర్చుకోండి. సో ఇది రామాయణము అయోధ్య కాండ. ఈరోజు చెప్పిన పాఠం అందరికీ అర్థమైందని చెప్పి నేను భావించుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు.